తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచ్లు రోడ్డెక్కారు. గత కొన్నేళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్లో పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మా ప్రతినిధి ఆర్కేతో ఫేస్ టు ఫేస్. సర్పంచులు తమ బిల్లుల కోసం మరొకసారి రోడ్డెక్కారు. వాళ్ళు దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి గౌడ్ గారు ఉన్నారు. అన్న, ఏంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అలాగే బిల్లులు అనేవి చాలా సంవత్సరాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ యాక్షన్తో ముందుకు వెళ్ళబోతున్నారు? మేము ఈ ప్రభుత్వం వచ్చిన సంధి దాదాపు 20 నెలల సంధి బిల్లులు అడుగుతుంటే రేపిస్తాం మాపిస్తామని కాలయాపన చేసింది. కొన్ని కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అని 3 నెలల దాకా ఉపయోగపడుతున్నాం. 6 నెలలకు పోయినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారికి, పంచాయతీ మినిస్టర్కి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా పరిష్కారం కాలేదు. పరిష్కారం కానందుకు రాష్ట్ర గవర్నర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. అన్ని గాంధీ మార్గంలో శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించి ఇచ్చినాం. అయినా కానీ పట్టించుకున్నప్పుడు చలో హైదరాబాద్ పెట్టినాము, నిరసన తెలిపినాం, ధర్నాలు చేసినాం, ప్రజాభవన్ ముంగట అర్ధనగ్న ప్రదర్శన చేసినాం. అనేక సార్లు మొరపెట్టుకుంటే మా బిల్లులు అడిగితే మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు. ఎన్నికలు పెట్టే ముందు మా బిల్లులు రాక అనేక మంది ఇప్పటికీ సూసైడ్ చేసుకుంటారు. రోజుకోసం సర్పంచ్ సూసైడ్ చేసుకుంటారు. వారి మనోధైర్యం కల్పిస్తానికి ఇలా ఇందిరా పార్క్ కాడ ధర్నా పెడుతున్నారు. ఎవరు కూడా సర్పంచులు అధైర్యపడొద్దు. సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం నిర్వహిస్తున్నది. ఇప్పుడు ఎన్నికలు పెట్టే ముందు మా పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారిని కోరుతున్నాం, వేడుకుంటున్నాం. మేము ఎలాంటి మా మీద కక్ష సాధింపు చర్యలు వద్దు. మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మమ్మల్ని శాంతియుత చేసినాం కార్యక్రమాలు. మా మీద ఎలాంటి కక్ష సాధింపు పోకుండా మా బిల్లులు చెల్లించాలి. కానీ మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన పనులని చెప్పడం వల్ల మా సర్పంచులు అనేక మంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు కాకుండా మొన్న సర్పంచుల పెండింగ్ బిల్లు 153 కోట్లు రిలీజ్ చేసినామన్నారు. ఏ ఒక్క రూపాయి కూడా సర్పంచులకు అందలేదు. సర్పంచుల బిల్లులు కావు. ఇట్లా మీరు బోగస్ ప్రచారం చేయడం వల్ల మా సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ప్రభుత్వాలు ఏవైనా సరే సమస్యలు ఎదుర్కొంటుంది సర్పంచ్లు. ఎందుకంటే డబ్బులు ముందు పెడుతున్నారు, తర్వాత రాని పరిస్థితి. అది ఏ ప్రభుత్వం అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని చర్చలు పిలిస్తే ఈ విషయం పైన ఎలాంటి స్పష్టత ఇవ్వబోతున్నారు? మేము గ్రామ పంచాయతీలో పనిచేసిన వాళ్ళం, ప్రజల అనుగుణంగా సేవలు అందించిన వాళ్ళం. మేము ఇండిపెండెంట్ గుర్తు, మాకు సర్పంచ్లకు గుర్తుండదు. మేము గెలిచింది గ్రామ ప్రజల మెప్పు కోసం చూసి గెలిచినాం. అవార్డుల కోసం పోటీ పడ్డాం. మేము పని చేసినాం. ఆ పని చేసిన బిల్లులు అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం పిలుస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని ఒక పిలుపు పిలిస్తే మేము వెయ్యి మాకు హామీ ఇచ్చిందంటే మేము ఈ ధర్నాలు, ఈ రాస్తారోకులు ఎందుకు చేస్తాం? ఎందుకు సర్పంచులు చచ్చిపోతారు? కనీసం ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ అన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టి సర్పంచులు చనిపోతారు, వాళ్ళ బిల్లుల మీద అనేది ఇంతవరకు పెట్టలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పోతున్నామని రోజుకో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటారు. మరి మా గురించి కూడా ఆలోచించే ఓ రివ్యూ మీటింగ్ పెట్టి మా సర్పంచుల సంఘాలను పిలిచి మా ఏ బిల్లులు మీకు పరిష్కరిస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఆ రకంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కానీ మమ్మల్ని అది ఏది లేకుండా మా సర్పంచుల బిల్లుల మీద కొంచెం స్పష్టమైన ప్రకటన కూడా ఇంతవరకు చేయలేదు ప్రభుత్వం. కాబట్టి మాకు బిల్లులు చెల్లించే మాకు న్యాయం చేస్తా అంటే ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మేము వేడుకుంటున్నాం, బదలాడుతున్నాం, దండాలు పెడుతున్నాం. మాకు బిల్లులు చెల్లించాలి ప్రభుత్వం అని కోరుతున్నాం. అట్లా మీ భవిష్యత్ కార్యాచరణ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? మాకు బిల్లులు చెల్లించకపోతే మేము అన్నీ చూసినాం. మేము అరెస్టులు చూసినాం, దెబ్బలు చూసినాం, అన్నీ చూసినాం. తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఇది చూసినాం. కానీ మా బిల్లులు ఇవ్వకపోతే మేము ఈ జూబ్లీస్ పెద్దమ్మ తల్లికి కూడా పోయి మొక్కులు చెల్లించుకుంటామని వేడుకుంటే ఆయన అరెస్ట్ చేసిరు, అది చూసినాం. ఇట్లా ఇందిరా పార్కులో ఈ ధర్నా చూసిరు. అదేవిధంగా మళ్ళీ ఇది మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టేటప్పుడు కూడా మేము ముట్టడి చేస్తామన్నాం, అది చూసినాం. అన్నీ చూసినాం. లాస్ట్కు మేము చూసేది ఒకటే ఉన్నది, మాకు మిగిలేదు చెంచాలు కూడా జైలు. అవసరమైతే మాకు బిల్లులు ఇవ్వకపోతే పోరాటానికి దిగుతాం. అవసరమైతే చెల్చర్లు కూడా జైలు పోతానికి కూడా మేము సిద్ధమే. పంపిస్తా అంటే మేము పోతాం. మేము ఎందుకంటే మా బిల్లులు ఇట్లా చచ్చిపోయే బదులు మేము జైల్లో పోయి కూర్చోవాల్సిన పరిస్థితి తీసుకురావద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలి. ఇది ప్రజాప్రభుత్వం అనిపించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా నల్లమల్లకెళ్ళి వచ్చిన ఒక మానేయుడు అని ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆయన ప్రజాసేవ చేస్తానే వచ్చినప్పుడు మేము ప్రజలలో సేవ చేసిన వాళ్ళం. మా బిల్లులు చెల్లిస్తే మేము ఎందుకు ఈ నిరసనలు తెలుపుతాం, ఎందుకు ఈ ధర్నాలు చేస్తాం, ఎందుకు రోడ్లపైకి వస్తాం? కాబట్టి మాకు ఏ ప్రభుత్వాలు కూడా కక్ష సాధింపు చర్య కాదు. మేము అన్ని ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే మేము పనిచేసిన వాళ్ళం. కాబట్టి మా బిల్లులు న్యాయపరంగా ఉన్నాయి కాబట్టి చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.
మొత్తానికైతే ఏదైతే పెద్ద సంఖ్యలో తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రధానంగా గ్రామాల్లో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ కక్ష సాధింపు అనే సర్పంచులందరిపైన కూడా కక్ష సాధింపు ప్రయత్నాలు చేస్తున్నారు అనే దానిపైన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అయితే పూర్తి స్థాయి పోరాటానికి అయితే సిద్ధం అవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వసూలు చేసేదాకా తమ పోరాటం అయితే ఆగదనేది జాయింట్ యాక్షన్ కమిటీ అయితే చెప్తోంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో RK HM TV హైదరాబాద్.